హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు శుక్రవారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజైతే చాలా బిజీ వ్లాగ్ అనమాట. ఎందుకంటే నార్మల్గా నేను ఇప్పటి నుంచి కూడా పిల్లలకి ఆఫ్టర్నూన్ టైంలోనే క్యారేజ్ అయితే పంపిస్తానండి. బట్ ఈరోజైతే సురేష్ గారు ఎర్లీ మార్నింగ్ అయితే బయటకు వెళ్ళిపోయారనమాట. సో దానివల్ల ఇంకా యథావిధిగా మార్నింగ్ అయితే లేచేసి చక్కచక్క పనులు అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంటి ముందు కొంచెం కల్లాపి పౌడర్ అయితే చల్లేసి కొంచెం వాటర్ చల్లాను అనమాట. వాటర్ చల్లి దాన్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలాంటి చీపురు కంటే కూడా కొంతమంది సాఫ్ట్ ఉంటుంది చూడండి, మనం ఇంట్లో లోపల చిమ్ముకుంటాం కదా, సో ఆ చీపురుతో బాగా స్ప్రెడ్ చేయొచ్చు. బట్ నాకు ఈరోజు ఇంకెక్కువ టైం లేదు, కొంచెం టెన్షన్లో వర్క్ చేస్తున్నాను కదా. టైం అయితే కొంచెం ఎర్లీగానే లేచాను, అయినా కానీ కొంచెం అన్నీ అవుతాయా అవ్వవా, ఎందుకంటే వన్స్ సురేష్ గారు లేరు కాబట్టి లేట్ అయింది అంటే పిల్లలు స్కూల్కి డ్రాప్ అయిపోవాలి, ఆ టెన్షన్ అయితే ఉండిందనమాట. అందుకని హడావిడిగా అయితే చేస్తున్నా. ఆల్రెడీ రైస్ నానబెట్టేసి వచ్చాను. అందులోనే 2-3 డేస్ నుంచి లౌక్యమ్మ అయితే నాకు గారెలు కావాలని అడుగుతూ ఉందండి. లాస్ట్ వీక్లో ఒకసారి పెట్టాను, తనకి మినపగారెలు అంటే బాగా ఇష్టం అనమాట. స్కూల్కి పంపించాను, అడుగుతూ ఉంది. అండ్ ఈరోజు కూడా టమాటా కర్రీ చేశాను. అది అంత ఇష్టంగా తింటారో తినరో అని చెప్పేసి గారెలు కూడా వేయాలి అని చెప్పి పప్పు అయితే నానబెట్టేశాను. సురేష్ గారు మార్నింగ్ 5కి వెళ్ళారు కదా, ఆ టైంలో అయితే నేను కూడా లేచాను కాబట్టి పప్పు బియ్యం ఇవన్నీ నానబెట్టేసి పడుకున్నాను అనమాట. మళ్ళీ 6:30కి అయితే లేచేసి పనులు అయితే చేసుకుంటున్నాను. 5కి లేచాను కానీ నిద్ర అయితే పట్టలేదండి. కాకపోతే అంత పొద్దున్నే లేచేసి వెళ్ళి ఆ మంచుకి ఇప్పటికీ కొంచెం గొంతు అంతా కూడా మంటగా అనిపిస్తూ ఉంది. ఇంకెందుకులే అని చెప్పేసి నేనైతే లేవలేదు. 6:30 అయిన తర్వాత మెల్లిగా వెళ్ళి అయితే ముగ్గు పెడుతున్నా. ఇంకెలాగో మనకి హెల్పర్ ఉంది కాబట్టి అంట్లు తోమడం ఈ పని అంతా ఏం లేదు. సో దానివల్ల కొంచెం కూల్గా అయితే వెళ్ళాను అనమాట. ఇంకా కల్లాపి అంతా చల్లేసి కొంచెం సేపు డ్రై చేయాలండి, లేదంటే మనం వేసే ముగ్గంతా కూడా ఆ ముగ్గు అంటే ఆ కల్లాపి ఎల్లో కలర్ ఉంది కదా, అదైతే కలిసిపోతుంది. నేను ఇంతకు ముందు మీతో చెప్పాను ఈ కలర్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి. సో నేనే యూజ్ చేస్తున్నాను ఏంటి అనుకుంటారేమో, నేనైతే వాడట్లేదండి. వీక్లీ వన్స్, అది కూడా ఇప్పుడు మనకి ధనుర్మాసం కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి, అందులోని ఫ్రైడే కాబట్టి ఫ్రైడే మాత్రమే చల్లుతున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం నేను కంపల్సరీ ఏదో ఒక పెయింట్ కలర్ అయితే వేసుకొని అప్పుడు మంచిగా ముగ్గులు పెడదామని చూస్తున్నాను అనమాట. నేను కూడా మానేస్తాను, మీరు కూడా వాడకండి, మంచిది కాదంట. చాలా చోట్లయితే బ్యాన్ చేశారు, కానీ మనలాంటి వాళ్ళు అందం కోసమని వాడేస్తూ ఉన్నాము. మన వరకు వచ్చే వరకు ఏది అర్థం కాదంటారు కదా. సో ముందుగానే జాగ్రత్త పడితే బాగుంటుంది. వద్దన్న తర్వాత దాంట్లో ఎన్నో ఉంటే కానీ ఒక ప్రోడక్ట్ని బయటికి స్టాప్ చేయరు కదా, అందుకని సక్సెస్ అయిపోయింది బాగా ఈ కలర్ అనేది. సో ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేశానండి. ఈ రోజైతే ముగ్గు చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్లో గీతల ముగ్గులు వచ్చేవి కాదు, బట్ మెల్లిమెల్లిగా 1-2 సార్లు వేసాము అంటే ఏ పనైనా వచ్చేస్తుంది అన్నట్లు ఈరోజు వాకిలి కానీ అంతా కూడా శుభ్రంగా వచ్చిందండి. తీరా ఇంకొంచెం ఏదైనా ముగ్గేద్దాము అని చూసేసరికి ముగ్గు పిండి అయితే లేదు. ఇంకా సరేలే, ఇంకా సురేష్ గారు కూడా లేరు, పిల్లలు అయితే పడుకొని ఉన్నారని చెప్పేసి ఉన్న దాంతోనే వాకిలి ముందైతే ముగ్గు పెట్టేసి పైన ఒక చిన్న ముగ్గు పెట్టాను. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. నేను ముగ్గు పెట్టి ఇదంతా వచ్చేలోపు కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది అండ్ ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా నేను ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకుంటున్నా. సురేష్ గారు నేను అడుగుతూనే ఉన్నారండి, ఏమన్నా తీసుకురానా అని చెప్పి. నేను వేరే కస్టమర్తో కాల్లో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో ఆయన కాల్ మాట్లాడేటప్పుడు అడిగితే నేను ముందే మతిమరుపు, ఆ కాల్ మాట్లాడేటప్పుడు నాకేం అక్కర్లేదులే అని చెప్పేసి అన్నాను. తీరా ఆయన ఏమో మార్నింగ్ వెళ్ళిపోయారు, చూసేసరికి కూరగాయలు ఏం లేవు. సరేలే ఆనియన్స్ ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, పిల్లలకి నాకే కదా అని చెప్పేసి టమాటా ఆనియన్ వేసేసి కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఆనియన్స్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒకవైపు అయితే అన్నం కూడా పెట్టేశానండి. అన్నం డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేశాను, కుక్కర్ గిన్నె ఇంకా క్లీన్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ అది అయ్యి లేట్ అయిపోతుంది. మళ్ళీ ఈలోపు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా దోశల పిండి కలిపాను అనమాట. దోశల పిండికి కూడా కలిపేసి మళ్ళీ దోశలు వేయాలి. గ్యాస్ అయితే ఖాళీ లేదు కాబట్టి అన్నం అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను. టెన్షన్గా ఉండింది, వ్యాన్ వెళ్ళిపోతే ఎట్లాగా పిల్లలు స్కూల్ డ్రాప్ అయిపోతారు అని చెప్పి. లాస్ట్ వీక్ కూడా ఒకసారి ఇట్లాగే స్కూల్ మిస్ అయింది. ఈ రోజు అయితే అస్సలు మిస్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను. సో దానివల్ల తొందరగా అయితే పనులు చేసేస్తున్నానండి. పిల్లలు కూడా నిద్ర లేచేశారు. నేను లేచిన ఒక 10 నిమిషాలకి లౌక్య కూడా నిద్ర లేచి ఇంకా నాకైతే ముగ్గు దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది.
సో ఇదైతే మంచిగా మెత్తగా అయిపోతుందండి. మూత పెట్టుకుంటే టమాటాలన్నీ కొంచెం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అనమాట. ఉప్పు కారం అది చూసుకుంటే సరిపోతుంది. పిల్లలకి కాబట్టి కొంచెం కారం తగ్గించే వేసాను. ఇంకా కొంచెంసేపు ఉడికించుకున్నాం అనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయింది. బియ్యం బాగా నానబెట్టాను కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టలేదు, తొందరగానే ఉడికిపోయింది. ఇంకా అన్నం కూడా వంపేసుకుంటున్నాను, కొంచెం పొడి పొడిగా వస్తుంది బాగా అని చెప్పేసి. కుక్కర్లో కంటే డైరెక్ట్గా ఇలా వండుకుంటే చాలా మంచిదండి. కాకపోతే ఏం చేస్తా, మీ రీసెంట్ టైమ్స్లో అలవాటు పడిపోయి అలాగే కుక్కర్లో పెట్టేస్తున్నాను. తర్వాత అన్నం అయిపోయింది, కూర కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే గారెలు వేస్తున్నాను. చెప్పాను కదా లౌక్యకి గారెలు అంటే ఇష్టం అని చెప్పి. రుత్విక్ కూడా తింటాడు కానీ ఇష్టంగా ఏం తినడు. ఇంకా సరేలే ఈరోజు కర్రీ ఎలా ఉంటుందో ఏంటో కొంచెం హడావిడిగా చేశాను. ఈవినింగ్ వరకు ఉండాలి కదా అని చెప్పి అది కూడా ఉదయాన్నే చేసి పంపించాను కదండి, చల్లగా అయిపోతుంది, సరిగ్గా తింటారో తినరో అని చెప్పేసి పప్పు అప్పటికప్పుడు నానబెట్టాను అనమాట. నానబెట్టి వడలైతే వేస్తున్నా. లౌక్య అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అమ్మ నువ్వు ఎన్ని చేతులు ఉన్నాయి నీకు, ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు, ఒకవైపు దోశలు వేస్తున్నావు, ఒకవైపు గారెలు చేస్తున్నావు, అన్నం చేసావు, కూర చేసావు అని చెప్పి వెనక ఉండి గొణుగుతా ఉందన్నమాట. ఇంకా పిల్లలకి దోశలు కూడా వేశానండి మధ్యలో. గారెలు అయితే పొద్దున్నే పెట్టలేదు, సాయంత్రం అంటే మధ్యాహ్నం తింటారు కదా అన్నంలో అట్లా నంచుకున్నాను అని చెప్పేసి ఇంకా గారెలు అయితే బాక్స్లో పెట్టేశాను. ఇంకా లౌక్య అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రాక్ అయితే ఎప్పుడో తీసుకునిందండి, ఈరోజు బయటికి తీసింది. నార్మల్గా నాకే నేను వేసుకోమన్నాను అనుకోండి గుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పి 100 సాకులు చెప్తుంది. బట్ ఈరోజు ఆమె వెళ్ళి తీసుకొని వేసుకుందనమాట. అమ్మ చాలా రోజులు అయిపోయింది, అది పొట్టిగా అయిపోతుంది అని చెప్పి. నీ ఇష్టం అమ్మ, నువ్వు నా మాట వింటావా, నేను గమ్ముగా ఉన్నాను, బాగుంది వేసుకో అని చెప్పాను. ఇంకా ఫైనల్గా ఒక చిన్న దండు ఉంటే అది కూడా వేసుకుంది. అది వేసుకున్నాక భలే క్యూట్ అనిపించింది. తలస్నానం అయితే చేయించలేదండి, కొంచెం కోల్డ్గా ఉంది. సర్లే ఈవినింగ్ తొందరగా ట్యూషన్ లేకుండా వచ్చేస్తారు కదా, ఈవినింగ్ చేయిద్దాము అని చెప్పేసి ఈరోజైతే ఉదయాన్నే చేయించలేదు, అందులోని టైం లేదు కదా. మళ్ళీ ఒకే పాపకి తలస్నానం చేయించాలంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా నాకు టైం కావాలి. అంటే తన హెయిర్ కొంచెం గట్టిగా ఉంటుంది, గట్టిగా అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ దాంతోపాటు కండిషనర్ అప్లై చేసి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట. చిక్కులు పడడం ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా నాకు టైం లేదని చెప్పేసి ఉదయాన్నే తలస్నానం అయితే చేయించలేదు. సురేష్ గారు ఉంటే చేయించేదాన్ని అనమాట. చాలా వంటలు అయితే చేసింది, నేను మీకు చెప్తాను. దోశ చేసింది టిఫిన్కి, అన్నము, దోశ, కూర, టమోటా కూర చేసింది, అన్నము, ఇంకా వడలు చేసింది. వడలు ఎందుకు చేసింది? వడలు కూరలు తినడానికి. నీకు ఇష్టం అని కదా. రుత్విక్ ఇష్టం లేదు అయినా కానీ చేశాను, తినాలి కదా. గారెలు తింటే మినపగారెలు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. మా రుత్విక్కి పొద్దున్నే దెబ్బలు పడ్డాయి, అందుకని డల్గా కూర్చున్నాడు. ఎందుకు చెప్పలే ఓకే. అమ్మకు నిన్న హాలిడే ఉంది, నిన్న రాయంటే రాయలేదు, అందుకని ఈరోజు రాశారని దెబ్బలు పడ్డాయి. డైలీ అండి హడావిడిగా రాస్తాడే తప్ప ఇంట్రెస్ట్గా చేయడు. నిన్నంతా ఖాళీగా ఫోన్లు నొక్కుతా ఉన్నాడు, టీవీ చూస్తున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు. కానీ హోంవర్క్ పెండింగ్ ఉంది, కూర్చొని రాసుకుందామే అనేది లేదు. ఎన్ని దెబ్బలు పడతాయి స్కూల్లో కూడా. రుత్విక్కి బాగా దెబ్బలు పడతాయి, ప్రతిరోజు దెబ్బలు పడతాయి, అయినా కానీ మారడు. ఇంకేం చేయాలి చెప్పండి. పొద్దున్నే కోపం వచ్చింది. నిన్న ఆల్రెడీ వాళ్ళ డాడీ వార్నింగ్ ఇచ్చాడు, హడావిడిగా చెయ్యకు అని చెప్పేసి. నిన్న అడిగాను, అప్పటికి నేను హోంవర్క్స్ ఎవరికి లేవంటే గమ్ముగా ఉండి, ఈరోజు మార్నింగ్ ఆయన కూడా లేరు కదా, ఇంకా వ్యాన్ వచ్చేసే టైం అయిపోతుంది, స్నానం చేయకుండా కూర్చొని రాస్తా ఉన్నాడు. భలే కోపం వచ్చింది ఈరోజు రుత్విక్ మీద నాకు. ఇంకొకసారి కానీ స్కూల్ టైమింగ్ అంటే రెడీ వెళ్ళేటప్పుడు హడావిడిగా హోంవర్క్స్ రాసావంటే తంతా చెప్తున్నా. స్కూల్ నుంచి వచ్చావా, హోంవర్క్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయా, ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా తినేసి రాసుకొని దాని తర్వాత ఏదైనా చెయ్యి. అంతే, టీవీ చూసేసి అన్నీ చేసేసి లాస్ట్లో పట్టుకొని హోంవర్క్ చేసామంటే దెబ్బలు భలే కొడతా. ఇంకా చాలా సీరియస్గా తీసుకుంటా. ఇంకా నేను 5th క్లాస్కి వచ్చేసావు నువ్వు. ఫ్రెండ్స్ అట్లాగే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మన ఛానల్ కూడా హైయర్ సెక్షన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హయ్యర్ సెక్షనా? నాకు కూడా తెలియదు కదే. దండ భలే ఉంది లౌక్య. అమెజాన్లో ఏమో తీసుకున్నా నార్మల్గా, క్వాలిటీ అంతేం లేదు కానీ లౌక్య వైట్ ఫ్రాక్ మీదకి బాగుంది. ఇది ఎప్పుడో తీసుకున్నాను అనమాట, 2 years పైన అయిపోయింది. ఒకసారి స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందంటే, అవును
అప్పుడు తీసుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు. ఫస్ట్ క్లాస్ది లోకేకి థర్డ్ క్లాస్కి యూజ్ అయింది. సో నేను ఇందాక అలా తిట్టానని ఏమనుకోకండి, ఉన్న రియాలిటీ అండి. నేను చాలా వరకు చాలా తక్కువ అనమాట దెబ్బలు పడటం అనేది, నెలలో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. కానీ రుత్విక్ అయితే బాగా ఎక్కువైపోయిందండి ఈ మధ్య. కొంచెం లేజీ అనమాట, బాగా ఏమవుతుందిలే, ఏం చేస్తారులే, కొడతారు కదా అని ఒక కేర్లెస్ ఉంది రుత్విక్ దగ్గర. దాన్ని చేంజ్ చేయించాలని చిన్నప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా, కానీ నా వల్ల కావట్లేదు. కిచెన్ అయితే మామూలుగా లేదు, గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఒక్క 1 అవర్లోనే అన్ని వంటలు కంప్లీట్ చేసేసాను కాబట్టి, ఒకవైపు దోశ వేస్తున్నాను, ఒకవైపు గారెల పిండి మిక్స్ చేయడం కానీ, ఇవన్నీ అంటే కలపడం, మిక్సీ పట్టడం కానీ, ఇంకా ఒకవైపు అన్నం వండడం కానీ, కుక్కర్లో పెడితే మళ్ళీ అవుతుందో అవ్వదో అని చెప్పేసి డైరెక్ట్గా నేను పొయ్యి మీద అయితే వండేసి ఉంచేసాను, మీరు బ్లాగ్లో చూసినట్లయితే. అండ్ ఒకవైపు కర్రీ చేస్తున్నాను. సో గందరగోళం అయితే అయిపోయిందనమాట. సో దానివల్ల కిచెన్ మొత్తం చూడండి ఎలా ఉందో, చూసారు కదా. సో ఇప్పుడు అవన్నీ సర్దేసుకొని నేనైతే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతాను. ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఇంట్లో దీపం పెట్టేసుకుంటాను అనమాట. సో ఇంకా నేను ఆఫ్టర్నూన్కి అయితే వండుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రైస్ ఉంది, కర్రీ ఉంది, గారెలు ఉన్నాయి, దోశలు ఉన్నాయి, ఏమైనా చేసుకొని తినచ్చు అనమాట. ఇంకా గారెల పిండి కూడా కొంచెం ఉంది, నాకు సరిపోద్ది. సో కొంచెంసేపు ఆగి వేసుకుందాంలే అని చెప్పేసి పక్కన పెట్టేసా. వీటి మీద మూతలు కూడా పెట్టలేదు, ఎందుకంటే పిల్లలు ఇప్పుడే వెళ్ళారు జస్ట్. ఇంకా వచ్చి సర్దుకుందాం అని చెప్పి కిచెన్లోకి వచ్చా. అట్లీస్ట్ ఈరోజు ఒక కాఫీ కూడా తాగలేదు. ఫస్ట్ ఒక కాఫీ తాగేసి తర్వాత పని చేస్తాను, లేదంటే మనకి ఎనర్జీ రాదు. సో ఇదనమాట. ఇంకా పాలు కూడా ఉన్నాయో లేవు నైట్వి, అవి కాగబట్టలేదు, విరిగిపోతాయేమో తెలియదు, చూడాలి. ఇంకా కొంచెమే పిండి ఉంది కదండి, ఒక 5-6 గారెలు అవుతాయి. సరేలే ఇంకా మళ్ళీ ఆ గిన్నె ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇదంతా అని చెప్పి వేసేస్తున్నాను అనమాట. మినపవడలే కాబట్టి సాయంత్రానికి కూడా బాగానే ఉంటాయి తింటే, ఇంకా అందుకని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట. కొంచెం వేసేస్తే ఇంకా ఆయిల్ తీసి పక్కన పెట్టేయచ్చు. సో కొంచెం మంట ఎక్కువ పెట్టి చేశాను కాబట్టి గిన్నె కూడా కలర్ చూసారు కదా, చాలా చేంజ్ అయింది. స్టీల్ కడాయి, అందులోని సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి అనుకుంటున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా ఇలానే అవుతుంది, నాకైతే తెలీదు. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం చాలా జిడ్డు ఉంటుంది కదండి. సో నేను ఇంకా కొంచెం కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా. పిల్లలకి వేసేటప్పుడు అయితే వేయలేదు, కానీ మళ్ళీ వేసాను అనమాట కొన్ని. లాస్ట్లో లౌకే కావాలంటే కొన్ని వేసి ఇచ్చాను. సో ఇంకా లౌకే కూడా ఒక వడ ఏమో తినేసి కొన్ని అయితే ఇంకా స్కూల్కి కూడా పట్టుకెళ్ళింది. సో ఇంకా గారెల పిండి కూడా అయిపోయింది. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి కిచెన్. ఒకేసారి క్లీనింగ్ అయిపోతే ఇంకా ఫ్రెష్గా సాయంత్రం వరకు నాకు కిచెన్లో ఏం పని ఉండదు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత సాయంత్రం వాళ్ళు తినాలి అంటే దోశలు వేసిస్తాను, లేదంటే లేదు. ఇంకా పని అయితే అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. ఇంక ఈరోజు ఇంట్లో ఎవరు ఉండరు, గోల కూడా ఉండదు కాబట్టి హాయిగా ఉందాము అని చెప్పేసి అది అనుకుంటున్నా. కొంచెం ఏదైనా మూవీ అలా పెట్టుకొని వర్క్స్ అవి స్టార్ట్ చేసుకుంటాను, మూవీ ఏదైనా పెట్టుకొని చూసుకుంటూ. సో ఈరోజైతే నేను ఒక్కదాన్ని సింగిల్గా టైం అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది, చెప్పాలంటే కొన్ని ఇయర్స్ అయిపోయింది అనమాట సింగిల్గా ప్రశాంతంగా ఉండి. సో ఇది ఇంక మొత్తం అయితే క్లీన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది కదా కిచెన్ అంతా కూడాని. ఇదండి వాళ్ళ వ్లాగ్. అయితే పెద్దగా ఇంకేం షూట్ చేయలేదు. దాని తర్వాత అయితే ఇంకా కొంచెం పూజ చేసుకున్నాను. అప్పటికే ఇంకా వ్లాగ్ ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పి షూట్ చేయలేదన్నమాట. ఈలోపు మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చారండి. ఇంక నేను పూజ చేసుకొని తిందాము అని చెప్పే టైంకి వచ్చారనమాట. ఇంకా సరే అని చెప్పి దోశలు వేసుకుంటున్నాం ఇద్దరం. అంటే సురేష్ గారు లేరు కదా, మళ్ళీ వీడియో ఎవరు తీస్తున్నారు అంటారని చెప్పి ముందే చెప్తున్నా. ఇంకా చట్నీ కూడా చేస్తున్నా. నేనంటే పొడి అలా వేసుకుని తినచ్చు, కానీ ఇంకా ఫ్రెండ్ ఉన్నారు కదా అని చెప్పి కొంచెం చట్నీ అలాగే పొడి కూడా వేసుకొని తినచ్చు ఇంకా అని చెప్పేసి చేస్తున్నా. ఇంకా కర్రీ అయితే ఏం పర్లేదండి, అది వేసేసుకొని పెరుగేసుకొని తినేస్తామన్నమాట. కొంచెం ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి తోడుగా అయితే వచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నెక్స్ట్ ఇంకా నేనైతే దోశలు వేసుకుంటున్నాను, అలాగే చట్నీ కూడా కొంచెం చేస్తున్నాను అనమాట. సాయంత్రానికి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంట్లో ఎవరు లేరు కదా, వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటారేమో. మా ఫ్రెండ్ ఉన్నారండి, తనైతే తీస్తుందనమాట వీడియో. కొంచెం క్లిప్ షూట్ చేయమని చెప్పేసరికి ఇంకా తన చేత అయితే షూట్ చేయించుకున్నాను. సో ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, ఫ్రైడే కదా అని చెప్పి తలస్నానం చేసేసి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టాను. బట్ కొంచెం తొందరగా టైం అయిపోతుంది కదా, ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే చేశానమాట. అందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా పూజ అయితే చేసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకా దోశలు కూడా వేసేసుకొని మేమిద్దరం అయితే తినేసామన్నమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. అలాగే ఇంకా లంచ్లోకి ఆల్రెడీ ఉంది కదండి, కర్రీ ఉంది, అలాగే పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకుంటాను.
ఇంకా సరిపోతుంది అనమాట, గారెలు కూడా ఉన్నాయి కాబట్టి. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది, సాయంత్రానికైనా పనికి వస్తుంది. ఎలాగో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైంలో టిఫిన్స్ ఏమైనా తింటే బాగుంటుంది వేడివేడిగా, అందుకని చట్నీ కూడా చేసి పెడుతున్నా. ఇంకా పిల్లలు సాయంత్రం వచ్చినా గారెలు దోశలు అలా వేయించుకొని తింటారు కదా అని చెప్పి. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. సింపుల్గా నేనైతే ఇలా షూట్ చేశాను అనమాట, ఎక్కువ హడావిడి లేకుండా. తర్వాత ఈ రోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందామండి. Thank you so much. Bye bye. Take care.